హలో గాయ్స్, మన ఇయాల రేపు ఛానల్ కి వెల్కమ్. ఇయాల డిస్కస్ చేసే టాపిక్ అయితే మొత్తం వైరల్ అయిపోయి పెంట అయిపోయింది బయట. ముచ్చటేందో మాట్లాడుకునే ముందు గిడ కనిపించే ఛానల్ మనదే అన్నట్టు వీడియో చూసేటోళ్ళందరూ కలిసి నా ఛానల్ కి సపోర్ట్ చేసి ఇక్కడ దాకా ఎంకరేజ్ చేసిర్రు. ఇక కొత్తోళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటని గుద్ది పడేస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా. ఈ వీడియోకి ఒక చిన్న డిస్క్లైమర్, నా వీడియోలు చూసి ఎవ్వరు హర్ట్ అవ్వద్దు, కోపం తెచ్చుకోవద్దు. కాబట్టి అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఎగ్జిట్ చేసేయండి. యాక్చువల్గా ఇట్లాంటి వీడియో చేస్తా అని నేను అస్సలు అనుకోలేదు, ఎందుకంటే మన ఛానల్లో ఇప్పటివరకే మూవీస్ వరకే వచ్చినాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ వీడియో రాలేదు. ఇది కూడా మూవీ గురించే ఉంటది, కానీ ఈ మూవీకి వచ్చే బాధలు ఏడుకెళ్ళి స్టార్ట్ అయినాయి అనేదే మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, అల్లు అర్జున్ అన్న వేరే లెవెల్ క్రేజ్ లో ఉన్నాడు ఇప్పుడైతే. పుష్ప పార్ట్ 1 తోని అన్న లెవెలే మారిపోయింది. ఇక పుష్ప 2 రిలీజ్ డేట్ కూడా దగ్గరలో వస్తుంది. సాంగ్స్ అప్డేట్స్ అన్ని మెల్లమెల్లగా వస్తున్నాయి. ఈ అప్డేట్లతోని కొత్త సాంగ్ రిలీజ్ లతోని 3 పూలు 6 కాయలు లేక అల్లు అర్జున్ అన్న జిందగీ బానే ఉంది. కానీ బయట ఇప్పుడు జరుగుతున్న లొల్లిలా మాత్రం చాలా నెగిటివిటీ వచ్చేసింది మన అల్లు అర్జున్ అన్న మీద. అసలు మన సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుంచే ఉన్నారు. ఇంకా హీరోలందరూ కూడా చిరంజీవి గారి వల్లనే హీరోలు అయ్యారు. అసలు నాకు ఒకటి అర్థం కాదు, మన పవన్ అన్న అంత మంచి లగ్జరీ లైఫ్ వదులుకొని రోడ్లేట ఎందుకు తిరుగుతుండన్నా? ఏపీ పరిస్థితి చూసి వీళ్ళకి ఒక మంచి నాయకుడు కావాలని ఎందుకు అనుకున్నాడు? ఇవన్నీ కూడా కాదు, జబర్దస్త్ ఆర్టిస్టుల నుంచి సీరియల్ యాక్టర్స్ వరకు అందరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు జనసేనకి? ఇవాళ సినిమా ఇండస్ట్రీ మొత్తం మన పవన్ అన్నతో ఉంటే అల్లు అర్జున్ అన్న మాత్రం మెల్లగా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు పోయిండు. గా ఫ్రెండ్ ఏమో వైసీపీ క్యాండిడేట్, మన పవన్ అన్నకేమో ట్వీట్ పెట్టి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ఏమో డైరెక్ట్ ప్రచారంకే వేయిండు. ఇదేమ్రా నాయన అంటే వాళ్ళ వైఫ్ రెడ్డిస్ వాళ్ళ ఫ్రెండ్ రెడ్డిస్ అందుకే సపోర్ట్ చేయనికి వేయిండు అని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తము జగనన్న కాడికి పోయి ఏదో హెల్ప్ చేస్తాడని పోతే అందరినీ అవమానించి పంపించిండు. ఆ అవమానంకి ఆన్సర్ జగనన్నకి ముఖం మీద కొట్టినట్టు చెప్పాలని సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇంత కష్టపడుతుంటే అల్లు అర్జున్ అన్న మొత్తం పెంట చేసే. మెగా ఫ్యామిలీకి ఎంత మంది ఫ్యాన్స్ అందరికి ఎరికనే, అందరూ రివర్స్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అంతా కూడా పుష్ప 2 మూవీ మీద పడుతుందేమో అని కూడా అంటున్నారు. ఒక మెయిన్ లాజిక్ పాయింట్ అయితే మాట్లాడుకుందాం. మన రామ్ చరణ్ అన్న నిన్న ప్రచారానికి వస్తే లైవ్ లని ఏవేవో అని మొత్తం టీవీలో రామ్ చరణ్ అన్ననే ఉన్నాడు. కానీ అల్లు అర్జున్ అన్న పోయినట్టు వీళ్ళందరూ ట్రోల్స్ చేసుకుంటా మీమ్స్ పెడితే గాని తెలియలేదు నాకు. అసలు ఎట్లాంటి ట్రోల్స్ బయటకు వస్తున్నాయంటే, తండ్రి అల్లు అరవింద్ ఏమో జనసేన పార్టీకి పోతే కొడుకేంది వైసీపీకి వేయండు అని అంటున్నారు. ఇడ మొత్తం ఫ్యామిలీ ఇజ్జతే తీసినట్టు అవుతుంది బయట. ఇక మైక్ తీసుకొని మాట్లాడుకుంటూ అల్లు అర్జున్ అన్న మాట ఏంటంటే, అసలు నా ఫ్రెండ్ విలువనే లేదు, నేనే వచ్చిన నా ఫ్రెండ్ కాబట్టి హెల్ప్ చేయడానికి వచ్చిన, ఏ పార్టీ అయినా ఏదైనా నాకు అనవసరం అని కూడా అంటుండు. ఇప్పటిదాకా అందరికి ఒక ఇన్స్పిరేషన్ ఉన్న అల్లు అర్జున్ అన్న ఇప్పుడు మస్తు ట్రోల్స్ చేయించుకుంటున్నాడు ఒక్కొక్కరితోని. యూట్యూబ్ అంతా కూడా న్యూస్ ఛానళ్లలో కూడా అల్లు అర్జున్ అన్న చేసింది కరెక్ట్ కాదు అని అంటున్నారు, కానీ ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరు ఆయనకి. ఇక పవన్ అన్న ఫ్యాన్స్ అందరూ పబ్లిక్ టాకులు మాట్లాడే దాంట్లో చాలా మంది ఏమన్నారంటే, ఎలక్షన్స్ అని పక్కన పెట్టు బ్రో, నీ సినిమా రిలీజ్ అవుతుంది కదా అప్పుడు చూసుకుందాం అంటున్నారు. నిజానికి పుష్ప 2 మూవీ మీద కూడా గట్టిగానే ఎఫెక్ట్ పడేటట్టే ఉంది. అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ అందరైతే కాదు, కొంతమంది ఈ యూట్యూబ్ లో న్యూస్ ఛానల్స్ లో లైవ్ నడుస్తుంటది కదా, కింద కమెంట్లు ఏమని పెడుతున్నారంటే, నేను ఇప్పటి వరకు నీ ఫ్యాన్ లెక్కనే ఉన్నా, బట్ నువ్వు తీసుకున్న సెన్స్లెస్ డెసిషన్ వల్ల నాకు నీ మీద చిరాకు వస్తుందని కూడా పెడుతున్నారు. వేరే వీడియోలో కింద ఉన్న కామెంట్లు స్క్రీన్ షాట్లు పెట్టి వీడియోలో పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను చూపిస్తలేను, కానీ చాలా మంది పెడుతున్నారు ఇట్లాంటి కామెంట్లే. జనాలు ఎవరికి ఓటేస్తారో ఏమో అనేది వాళ్ళ ఇష్టం, కానీ వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ అయిన పవన్ కళ్యాణ్ అన్న ఎందుకు ఇంతగానం చేస్తున్నాడు అని ఆలోచించాలి. ఇప్పుడు ఆయన వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన ఓటింగ్స్ అటు ఇటు ఏం కావు, జనాలు ఎవరికి ఓటేయాలనుకుంటారో వాళ్ళకే వేస్తారు. కానీ గిడ ఉత్త పుణ్యానికి సినిమా మీద ఎఫెక్ట్ పడే. ఇప్పుడు అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తూ హర్ట్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ, బట్ మీరు కూడా ఆలోచించండి ఇది కరెక్టా కాదా అని. ఇప్పుడు పవన్ అన్నకి ఏం ఎఫెక్ట్ పడలేదు, అల్లు అర్జున్ అన్నకే బ్యాడ్ నేమ్ వచ్చింది. అండ్ ఈ వీడియోకి ఇంతే గాయ్స్. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటను గుద్ది పడేస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా.